ఆ ముద్దాయిల్ని పట్టుకునే క్రమంలో ఆ రోజు నుంచి విచారించి 18వ తారీఖున 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కరణం కుమార్ అలియాస్ గోళ్ళ అమర్ రాజ్ కుమార్ అలియాస్ గవ్వల అమర్ రాజ్ కుమార్ ఈయనొకళ్ళు, అట్లనే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అలియాస్ శేషు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి 11.5 కేజీల వెండి అట్లనే 66.5 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలుగా అరెస్ట్ అయిన వాళ్ళలో A1 కరణం కుమార్ మీద ఇంతకు ముందరే 30 వరకు దొంగతనం కేసులు ఉన్నాయి. అట్లనే A2 మీద కూడా ఇంతకు ముందర కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరి మీద 2025 సంవత్సరంలోనే 4 కేసులు నమోదవటం జరిగింది. వీళ్ళిద్దరూ 2025 సంవత్సరంలో ఏలేశ్వరంలో కాకుండా నక్కపల్లిలో, తుని టౌన్లో, ఆత్మకూరు పిఎస్లో దొంగతనాలు చేశారు. వీటన్నిటిలోనూ ప్రాపర్టీ రికవర్ అవడం జరిగింది. వీళ్ళిద్దరూ 2023 సంవత్సరంలో కడప జైల్లో ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి కలిసి దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు. 2024లో సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో జైల్లో ఉండి 2024 డిసెంబర్లో బెయిల్పై వచ్చారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి పైన చెప్పిన 4 బంగారం దొంగతనాలు చేయడం జరిగింది, బంగారం మరియు వెండి దొంగతనాలు. 2025 జనవరి 19న నక్కపల్లిలో ఒక ఇంట్లో దొంగతనం చేసి అక్కడి నుంచి వచ్చి తుని రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేసి, తుని రైల్వే స్టేషన్ దగ్గర ఒక బైక్ దొంగతనం చేసి అది తీసుకొని ఆ బైక్లో వచ్చి ఏలేశ్వరంలో ఉన్న జ్యువెలరీ షాప్లో దొంగతనం చేయడం జరిగింది. మేము అది సీసీ కెమెరాల ద్వారా మొదట బైక్ని గుర్తించి ఆ తర్వాత దర్యాప్తు జరిపి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో బాగా పనిచేసిన సూర్య అప్పారావు గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతిపాడు సర్కిల్, హరిబాబు ఎస్ఐ ఆఫ్ పోలీస్ అన్నవరం పోలీస్ స్టేషన్, రామలింగేశ్వరరావు ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఏలేశ్వరం, అట్లానే జి వెంకటేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రావుతలపూడి అండ్ ఎల్ ప్రసాద్ అడిషనల్ ఎస్ఐ అన్నవరం పిఎస్, వీళ్ళతో పాటుగా డిఎస్పీ శ్రీహరి గారు అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వారందరినీ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.